శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు డైలాస్ మహానగరంలో సీతారాం యేచూరి గారి సంస్కరణ సభ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మన మధ్య లేకపోవడం దురదృష్టం, కానీ వారు భారతదేశానికి కానివ్వండి, ప్రధానంగా పీడిత వర్గానికి కానివ్వండి, అణగారిన వర్గాలకు కానివ్వండి, వారి జీవితాన్ని పూర్తిగా కేటాయించి వారి కోసమే తన జీవితాన్ని అర్పించినటువంటి మహామేధావి నాయకుడు సీతారాం యేచూరి గారు. మిత్రులు చెప్పినట్టుగా సీతారాం యేచూరి గారు అగ్రవర్ణాల్లో పుట్టినప్పటికీ కూడా తను పుట్టింది అణగారిన వర్గాల కోసం చెప్పేసి వాళ్ళ కోసము విద్యార్థి దశ నుండి కూడా పోరాడి చదువుతూ పోరాడు అనేటువంటి నినాదంతో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో వారు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే మంచి మంచి పదవులు పార్టీలో తీసుకొని పార్టీకి న్యాయం చేయడమే కాకుండా దేశ విదేశాల్లో కూడా నాయకులతో కూడా పనిచేసి, అంటే పార్టీ రహితంగా కూడా వారు భారతదేశానికి ఏం కావాలి, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అన్నటువంటి దీంతో పనిచేయడం జరిగింది. ఈరోజు దురదృష్టవశాత్తు మన మధ్యలో వారు లేకపోవడం, వారు లేకపోయినప్పటికీ కూడా వారు భారతదేశము రాజకీయాలు ఉన్నంత వరకు భారతదేశ ప్రజల్లో వాళ్ళు నిల్చుంటారని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. ప్రధానంగా సీతారాం యేచూరి గారు మన తెలుగువారు కావడం, తెలుగువారు ఇంత గొప్ప స్థానానికి చేరుకోవడం ఇక్కడ ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా గర్వకారణం. సో వారికి మేమంతా కూడా నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు.